బీఎస్సీ చదువుకున్నారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ గా ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఒకరి కింద పని చేసే కంటే సొంత పని చేసుకోవాలని, 10 మందికి ఉపాధి కల్పించాలని ఒక్క తోటలోకి దిగారు. ఆ పంటతో లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పాన్ తినే ప్రతి ఒక్కరికి ఇది పరిచయమే. ఒక్కలు లేకుంటే పాన్ తిన్నా తిననట్లే అని పాన్ ప్రియులు అంటుంటారు. పాన్లో అంతటి ప్రాధాన్యత ఉన్న ఒక్కల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. కొబ్బరి తోటలో అంతర్పంటగా ఒక్కను సాగు చేస్తూ అన్నదాతలు అదనపు ఆదాయం పొందుతున్నారు. అంబాజీపేట, అయినవిల్లి, మామిడి కుదురు, పీగన్నవరం మండలాల రైతులు ఒక్కల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. నా పేరు పితాని భీముడు, అంబాజీపేట మండలం, అంబాజీపేట గ్రామం. నాణ్యమైన ఒక్క చెట్టు తల్లి చెట్టు నుంచి విత్తనం సేకరించి ఇలా రైజింగ్ బెడ్లు వేసండి. విత్తనం మొలిచిన తర్వాత 2 నెలలకి కూర వస్తుందండి. దాన్ని ప్యాకెట్లో పెట్టి 1 ఇయర్కి ఈ విధంగా తయారవుతుందండి. ఇది రైతులకి ఒక మొక్క 25 రూపాయలు చొప్పున మేము ఇస్తామండి. రైతులు ఈ పాతుకుని 4 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ కాపుకి వస్తాయండి. అప్పుడు మళ్ళీ మేము వారు బైబ్యాక్ మేము ఖరీదు చేసుకుంటామండి. కాసిన కాయలు మేము ఖరీదు చేసుకుంటాం. ఒక్క సాగుతో లాభాలు పక్కా అంటున్నారు అంబాజీపేటకు చెందిన పితాని భీముడు అనే రైతు. మొక్కలను నాటిన 4 ఏళ్లకు కాపు వచ్చి రైతుకు 40 నుంచి 80 వేల రూపాయల వరకు ఆదాయం వస్తోందన్నారు. మంగళ, సుమంగళ, శ్రీమంగళ, స్వర్ణమంగళ, మోహిత్ వంటి హైబ్రిడ్ రకాలు, మల్నాడు, తీర్థహలి, మోతి, సిరిసి, ఇంట్రజా వంటి దేశవాళీ రకాలను అంతర్పంటగా నాటుకోవచ్చన్నారు. 15 ఏళ్ల తర్వాత ఎకరానికి 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు నికర ఆదాయం పొందొచ్చన్నారు. ఒక్క పంటను సాగు చేస్తూనే ఇతరుల నుంచి ఒక్కలను సేకరించి ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. అంటే పూర్తిగా పండిన ఒక్కలు ఈ విధంగా ఉంటాయండి. గోల్స్పట్ రంగు వస్తాయి. అప్పుడు కటింగ్ చేయాలండి చెట్టు నుంచి. ఈ కాయల్ని ఎండబెడితే 40 రోజులు ఎండబెడితే అలా తయారవుతాయండి. ఈ చిన్నకాయ అయితే ఇది నాటు వెరైటీ అనమాట. ఇది చిన్నకాయ నాటు వెరైటీ. పెద్దకాయ అయితే కనుక హైబ్రిడ్ వెరైటీ, మంగళ వెరైటీ, సుమంగళ వెరైటీ. దీన్ని మల్నాడు అని చెప్పేసి అంటారండి నాటు వెరైటీ. ఈ పూర్తిగా 40 రోజులు ఎండిన ఒక్కనే మనం ఒలిచిన తర్వాత దాంట్లో వచ్చిన గుడ్ని మనం కేజీల లెక్కనే అమ్ముకుంటామండి. లేదా ఇలాగా తొక్కతోటి విత్ షెల్తోటి కూడా అమ్ముకోవచ్చు. ఇలాగైతే కేజీ 200 రూపాయలు ఉందండి. ఒలిచిన తర్వాత దీన్ని గుడ్డు 400 రూపాయలు ఉంది. ఇది ఇలా ఎకరాకి 500 చెట్టు వేసుకుంటే అంతర పంట కింద 1,50,000 నుంచి 2 లక్షలు వస్తుందండి. బాగా పూర్తిగా పండితే 3 లక్షల దాకా రావచ్చు ఒక ఎకరాకి వచ్చి. బీఎస్సీ డిగ్రీ చేసి కాకినాడలో పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేసిన పితాని భీముడు ఉద్యోగం వదిలి ఒక్క సాగులోకి దిగారు. కొబ్బరి తోటలో ఎకరానికి 500 ఒక్క మొక్కలు నాటొచ్చని, అరటి తోటలో 550 మొక్కలు నాటొచ్చని, ఖాళీ భూముల్లో ఎకరానికి 750 ఒక్క మొక్కలు నాటొచ్చని వివరించారు.